నమస్కారం అండి. నా పేరు వెంకి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు మంచి మనసు. ఒక చిన్న గ్రామంలో రాముడు అనే ఒక మంచి మనసున్న వ్యక్తి ఉండేవాడు. అతను ఎప్పుడు ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండేవాడు. గ్రామంలో అందరికీ అతని మంచి మనసు గురించి తెలుసు. ఒకరోజు గ్రామంలో ఒక పెద్ద పండుగ జరుగుతున్నప్పుడు రాముడు అందరితో కలిసి పండుగను జరుపుకుంటున్నాడు. అతను అందరికీ సంతోషాన్ని పంచడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాడు. నరేంద్ర అనే ఒక పేద రైతు తన పంటలు కోల్పోయాడు. అతనికి ఆర్థికంగా సహాయం అవసరం. నరేంద్ర తన పంటలు కోల్పోయినప్పుడు అతను చాలా బాధగా ఉన్నాడు. రాముడు అతని పరిస్థితిని తెలుసుకొని, నరేంద్ర, నీకు ఏం కావాలి? నేను నీకు సహాయం చేస్తాను అని అడిగాడు. నరేంద్ర, నేను పంటలు పండించడానికి నిధులు అవసరం అని చెప్పాడు. రాముడు తన పొట్టలో ఉన్న కొంత నాణెం తీసి అతనికి ఇచ్చాడు.